పెద్దపల్లి జిల్లా ముత్తారంలో రామాలయం భూ వివాదంలో చెలరేగిన గొడవ కారణంగా ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ భూస్వామి 40 సంవత్సరాల క్రితం లక్ష్మి కుటుంబానికి కొంత భూమి ఇవ్వడంతో ఆ భూమిలోనే గుడిసె వేసుకుని ఆమె తన కుటుంబంతో సహా నివసిస్తోంది. గత కొన్ని రోజులుగా రామాలయ కమిటీకి చెందిన కొందరు వ్యక్తులు ఆ భూమిని ఖాళీ చేయాలంటూ లక్ష్మిపై ఒత్తిడి తెచ్చారు. ఆమె ససేమిరా అనడంతో వివాదానికి దారితీసింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ కారణంగా లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. తమ తల్లిని వేధించి చనిపోయేలా చేశారని లక్ష్మి కుమార్తెలు, కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మేము ఓడగొట్టుకున్నప్పుడు ఏ తల్లిని ఓడగొట్టుకోదు, మేము చేసుకున్న బాధ ఏ తల్లిని చేసుకోదు. మేము నలుగురు ఆడి పోరగాళ్ళు, మా చిన్న పోరగాళ్ళు ఉన్న దిక్కు పోయింది సారు. మాకు ఏ దిక్కు లేకుండా వేసిరు. మా అమ్మని ఎట్లా పడితే అట్లనే పెట్టిరు సారు. మా అమ్మ నరకం అనుభవించింది, పైపులు పెట్టుకొని చచ్చిపోయింది సారు. నోట్ల మా అమ్మ ఆగితే చిత్రవాసం మాట్లాడకుండా పోయింది సారు. ఒక్కరు కూడా రాలే సారు మా అమ్మ దగ్గరికి.